బుజ్జి మేక యాడికెళ్తివి అనేటువంటి ఈ చిన్నారులకు సంబంధించినటువంటి ఈ పాట విన్నారా? వినే ఉంటారు. ఖచ్చితంగా యూట్యూబ్‌లో ఈ కాలం తల్లులు గూడా పిల్లలకు చూపిస్తూనే ఉంటారు. అయితే ఈ పాటను పట్టుకొని ఒకాయన ఫేస్‌బుక్‌లో పెద్ద చాటభారతం రాశాడు. అదేంటంటే ఫస్ట్ మీకు ఆ ఇమేజ్ చూపిస్తాను. ఆయన పోస్ట్ చేసినటువంటి ఇమేజ్ చూడండి. బుజ్జి మేక ఏడికెళ్తివి రాజుగారి తోటలోన మేతకెళ్తిని రాజుగారి తోటలోన ఏమి చూస్తివి రాణిగారి పూల చెట్టు సొగసు చూస్తిని పూల చెట్లు చూసి నీవు ఊరుకుంటువా నోరూరగా పూల చెట్లు మేసి వస్తే నిన్ను భటులు ఏమి చేసిరి భటులు వచ్చి నా కాళ్ళు విరగొట్టిరి. ఇది ఆయన పోస్ట్ చేసినటువంటిది. దీన్ని పట్టుకొని పెద్దగా రాశాడు. ఏంటంటే ఇది చిన్నారుల మనసులో విషబీజాలు నాటడము, ఇది చిన్నారులను పాడు చేయడము, చిన్నప్పటి నుంచే ఇలా కాళ్ళు విరగొట్టడం అనేటువంటిది నేర్పిస్తారా? ఈ చాలా సెన్సిటివ్ విషయమైనటువంటి దాన్ని ఒక అమాయకురాలైనటువంటి ఒక మేక యొక్క కాళ్ళు విరగొట్టడం అనేటువంటి విషయాలు పిల్లలకు నేర్పిస్తారా? ఇది ఎంత దుర్మార్గం అంటూ పెద్ద చాటభారతం రాశారు. అయితే వాస్తవం ఏంటంటే ఇది కల్పితము. ఎవరో కావాలని మనకున్నటువంటి సంస్కృతిని నాశనం చేయడానికి కింద మార్చినటువంటిది ఇది కేవలం. అయితే వాస్తవానికి ఆ పాట ఏ విధంగా ఉంది? మేసి వస్తే రాజభటులు ఊరుకుంటిరా అనంటే అప్పుడు మేక అంటుంది రాజభటులు కొట్టుపోతే తుర్రుమంటిని అంటుంది. రాజభటులు కొట్టడానికి వస్తే పారిపోయాను అని మాత్రమే ఉంది. మనకు చిన్నప్పటి నుంచి మనము చదివినటువంటిది, విన్నటువంటిది. దీన్ని కేవలము కొంతమంది దుర్మార్గులు మన సంస్కృతిని దెబ్బతీయడం కోసం మార్చినటువంటి లైన్ అది. రాజభటులు నా కాళ్ళు విరగొట్టారని. ఇది పాపం ఆయనకు తెలియక మన సంస్కృతి పైన విషంను చిమ్మేట్టుగా పెద్ద చాటభారతం రాశాడు.